ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బీటెక్ విత్ ఎంబీఏ. ఈరోజు మనం కొత్త రెసిపీతో వచ్చేసామండి. ఇవి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? చెర్రీ టమాటో. ఇది రాములక్కాయ అని కూడా అంటారంట. నాకు కూడా ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలిసింది. ఇంత క్యూట్గా ఉన్నాయి కదా. సో వీటితో ఇప్పుడు మనం కర్రీ కాదండి, టమాటో చారు చేయబోతున్నాము. చిన్న చిన్న టమాటోస్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేసి రెసిపీ చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చలో. ఈ చారుని చాలా టైప్స్లో చేస్తారండి. నేను ప్రస్తుతానికి చేస్తున్న టైప్ ఒక సింపుల్ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను, చూసుకోండి. ఏం లేదు, ఫస్ట్ టమాటోలను ఒక బౌల్లో వేసుకుని మనం ఏదైతే చారు చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లో వేసుకుని, నేను ఇక్కడ గల్లులుప్పు అంటామండి మేము, మీ సైడ్ ఎలా అంటారు మరి. ఈ గల్లులుప్పుని ఇందులో వేసేసి మంచిగా పిసికేసుకోవాలండి. టమాటోస్ని గుజ్జు మొత్తం వచ్చేటట్టు పిసుకోవాలి. ఎందుకంటే ఇవి యాక్చువల్గా ఏంటంటే అండి, మామూలుగా పెద్ద టమాటాస్ అయితే ఇది ఉడకబెట్టేసుకొని ఒక రకంగా చేస్తాము, అండ్ మామూలుగా పిప్పి తీసేస్తాను. ఇవి చాలా చిన్న టమాటోస్ మంచిగా ఉన్నాయండి. ఇవి తింటే కూడా చాలా మంచిగా ఉంటాయి కాబట్టి నేనేం పిప్పి ఏం తీయట్లేదండి, డైరెక్ట్గా ఇలానే మసాలా పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ ఒకసారి చూడండి, ఓకేనా. ఇలా స్మాష్ చేసేసుకోండి. స్మాష్ చేసుకొని ఇలా ఈ గుజ్జు పిప్పంతా తీసేసేయండి బయటికి. ఇలా పిప్పంతా వేడి చేసేసుకోండి, ఓకేనా. ఇలా దీన్ని మాత్రం తీసుకోవాలి. దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా గిన్నెలో. మీకు ఎంత అయితే కావాలనుకున్నారో క్వాంటిటీ అంత వాటర్ పోసుకోండి. ఇప్పుడు నేను తక్కువ క్వాంటిటీ కూడా తక్కువే తీసుకోండి. ఇందులో ఏమేమి వేయాలంటే, ఇట్లా మిర్చిని ఇట్లా మధ్యకి చేయించుకొని లైట్గా ఈ మిర్చిని వేసేయాలండి. ఈ మిర్చిని వేసుకోవాలి. దీంట్లో ఈ మరుగుతున్న దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒకసారి ఒక 2 minutes అయిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఆ చారులో కొంచెం జీలకర్ర పొడి అండ్ మెంతుల పొడి యాడ్ చేసుకోవాలండి. మెంతుల పొడి చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మెంతుల పొడి ఎక్కువైందంటే చాలా చేదొచ్చేస్తుంది, గమనించుకోండి కంపల్సరీ. మా పాప కుక్ చేసే టైం కూడా అయిందండి. ఇలా ఒకటి చారు అవుతుంది, ఒకటి ఉగ్గుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చారుకి మంచి టేస్ట్ని ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఏం లేదు, ఇందులో జీలకర్ర, మిరియాలు, కారం కొంచెం తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మిరియాలు తక్కువ చేసుకోండి, లేకపోతే కారం తక్కువ చేసుకోండి. అండ్ ఇవి వెల్లుల్లిపాయలు ఇవి, అండ్ కరివేపాకు. కొంచెం కరివేపాకు ఎండిపోయింది, ఫ్రెష్ తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి ఈ ఫ్లేవర్. ఇవన్నీ మంచిగా కచ్చా పచ్చగా దంచుకొని చారులో వేసేసుకోవడమే అండి. ఇలా కచ్చా పచ్చగా దంచుకొని చారులో వేసేసుకోండి. ఇలా చారులోకి వేసేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా మరిగించుకోవాలండి. చారు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. మంచిగా ఇలా మరిగించుకొని, నేను మరీ హై ఫ్లేమ్ అయితే ఏం పెట్టానండి, స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను. మరీ స్లోగా మీడియంలోనే పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు హడావుడిగా కంటే స్లో ఫ్లేమ్లో మంచిగా నెమ్మదిగా ఉడితేనే వంట టేస్టీగా అనిపిస్తుందండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. పక్కన మా పాపది ఉగ్గు రెడీ అవుతుందండి. మంచిగా మరుగుతుంది కదండి. మరిగిన తర్వాత లాస్ట్లో పోపు వేసుకోవడమే అండి. పోపుకి వెల్లుల్లిపాయ ఇలా చీల్చుకొని మంచిగా హాఫ్ దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత ఈ పోపు గింజలు ఇంగువ అండి. ఇంగువ కూడా పోపులలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడే మరుగుతుంటే కమ్మగా వస్తుందండి. ఇలా మరుగుతుంది కదా, మరుగున తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని తాలింపు వేసేసుకోవాలి. ఉగ్గు అవుతుంది బేటా, అయిపోయిన తర్వాత తినేయచ్చు. గుడ్ గర్ల్ కదా. వీడియో ఆన్ చేయగానే ఏమవుతుంది నీకు? అవుతుంది నాన్న, అవుతుంది చిన్ని తల్లి. గుడ్ గర్ల్ కదా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే. పోపుకి ఏం లేదండి, ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, సగం దంచుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ ఇవన్నీ వేసేసుకొని, కరివేపాకు మస్తుగా వేసుకోండి కంపల్సరీ. నా దగ్గర ప్రెజెంట్ అయితే లేదు, కంపల్సరీ వేసుకొని ఈ చారులో వేసేసుకోండి, అంతే.
ఇంతే అండి, వేడి వేడి టమాటా చారు రెడీ అయిపోయింది. మంచిగా దీని కాంబినేషన్ ముద్దపప్పు చేశానండి. ముద్దపప్పు టమాటా చారు అన్నంలో వేసుకొని తింటే అబ్బబ్బబ్బా చాలా చాలా బాగుంటుందండి. చాలామంది చూస్తున్నారండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే చూడండి. మా పాప వీడియోస్ చాలా అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లల్ని చూస్తే ఎంతైనా ఆనందంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. Please subscribe BTech with MBA.